అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా మండే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మన సబ్స్క్రైబర్ దీపు 11th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. దీపు, హ్యాపీ యానివర్సరీ, ఎంజాయ్ యర్ డే. అలాగే మన సబ్స్క్రైబర్ హేమ రవికుమార్ గారి బర్త్డే కూడా ఈ రోజేనండి. హేమ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఎంజాయ్ యర్ డే. లంచ్ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుకుంటానండి. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను కాబట్టి నాకు ఆఫ్టర్నూన్కి కొంచెం నిద్ర అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెంసేపు రిలాక్స్ అయిపోతాను. ఇక్కడ నిద్ర లేచిన తర్వాత నేను మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ కూడా అవి డ్రై అయిపోయి ఉంటే మొత్తం తీసుకొచ్చేస్తానండి. తీసుకొని వచ్చి మళ్ళీ అవన్నీ ఫోల్డ్ చేస్తాను. నిన్న సండే కదండి, బట్టలు నేను వాష్ చేయలేదు కాబట్టి నిన్న బట్టలు ఈరోజు అన్నీ కూడా మార్నింగ్ వాష్ చేసేసాను. అన్నీ కూడా డ్రై అయిపోయాయండి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి. మొత్తం కూడా ఫోల్డ్ చేసేసానండి. మనలో చాలా మందికి వచ్చి ఇలా బట్టల్ని ఫోల్డ్ చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కదా, కాబట్టి ఆరిపోయినవన్నీ తీసుకొచ్చి చైర్లలోనో బెడ్ల మీదనో సోఫాల మీద వేసేస్తాము. ఇలా వేసామంటే మనకే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. కొంచెం ఓపిక చేసేసుకొని అప్పటికప్పుడు మనం బట్టల్ని ఫోల్డ్ చేసేస్తామంటే మనకు కూడా ఇల్లు నీట్గా ఉంటుంది. మనకు కూడా కొంచెం లేజినెస్ అనేది తగ్గుతుంది. నేను పిల్లల యూనిఫామ్స్ కూడా అన్నీ రెడీగా పెట్టేశానండి. ఫోల్డ్ చేసేటప్పుడే అన్నీ కూడా రెడీగా పెట్టేసేసాను. అంటే నెక్స్ట్ డేకి మళ్ళీ నాకు ప్రాబ్లం లేకుండా మొత్తం బట్టలన్నీ ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఊడ్చేసేస్తాను. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఫాస్ట్గా ఊడ్చేసేస్తున్నాను. బట్టలన్నీ ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇంకా నేను ఇల్లు ఊడ్చేసేసుకుంటానండి. ఇది నేను రోజు చేసే పని. పిల్లలు వచ్చే లోపలికి నాకు మెయిన్గా బట్టల పని, ఇల్లు ఊడ్చే పని, ఈ రెండు ఫినిష్ అయిపోవాలి. అలాగే నెక్స్ట్ నేను చేసే ఏదైనా పిల్లల కోసం ఆ రోజు ఏదైనా స్నాక్ చేస్తే అవన్నీ కూడా నేను రెడీ చేసేసి పెట్టుకుంటాను. రెడీ చేసేసి ఇంకా పిల్లలు వచ్చే లోపలికి మొత్తం చేసేసుకుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఈ ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసేస్తానండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్నాక్ లో నేను బియ్య పిండితో బోండాలు చేశానండి. సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ బియ్య పిండి బోండాల్ని ఏ రకంగా చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేస్తాను. నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్ బియ్య పిండి వేసుకున్నానండి. రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను కరివేపాకుని, కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసుకున్నానండి, అది కూడా వేసుకున్నాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, నేను ఈ రకంగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కర్డ్ వేసుకుంటున్నాను. ఇందులో వచ్చి పుల్లగా ఉండే పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఈ కర్డ్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెంగా కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంటే మనము సేమ్ ఇదే మైదా పిండితో చేస్తే మైసూర్ బజ్జీ అవుతుందండి. మైసూర్ బోండా అంటాం కదా, అలా అవుతుంది. కాకపోతే మైదా వచ్చి అంత హెల్త్కి మంచిది కాదు కదా, కాబట్టి నేను బియ్య పిండితో ట్రై చేశాను. ఈ రకంగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను జీరా వేసుకుంటున్నాను. అలాగే బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. మనం బేకింగ్ సోడా వేయకపోతే గట్టిగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఈజీగా మనం రౌండ్గా చేసుకొని వేసేసుకోవచ్చు.
మీరు వేసేటప్పుడు కొంచెం పైనుంచి వేయకండి. అంటే ఇప్పుడిప్పుడే బిగినర్స్‌కి తెలియక డీప్ ఫ్రై చేసేవి ఏదన్నా సరే మనం పైనుంచి ఇసిరి వేసామంటే ఆయిల్ వచ్చి మన చేతి మీద పడుతుంది. కాబట్టి కొంచెం స్లోగా నెమ్మదిగా ఆయిల్‌లోకి వదలాలి. ఇది ఒక సైడ్ మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సెకండ్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలండి. ఇలా అన్ని సైడ్‌లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతుందండి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్వదండి ఇది. బియ్యం పిండి బోండాలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. పైనంతా క్రిస్పీగా ఉంది, లోపల వచ్చి సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్నాక్స్ అంతా ఫినిష్ అయిపోయే లోపలికి 6 o'clock అయిందండి. చూడండి బయట ఎంత బాగుందో. కొంచెంసేపు ఇలా బాల్కనీలో నిల్చొని కొంచెంసేపు అలా చూస్తూ ఉన్నాను. అంటే నేను ఈవినింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి కొంచెం పని చేస్తూనే ఉన్నాను కాబట్టి కొంచెం అలా బయట నిల్చొని రిలాక్స్ అవుతున్నాను. కాఫీ తాగుతూ. కాఫీ రెసిపీ తెలుసు కాబట్టి నేను చూపించలేదు మీకు. నేను ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 o'clock కల్లా నేను పూజ చేసుకుంటాను. ఇది 6:30 అంటే నా పూజ వచ్చి 6 to 6:30 కల్లా నా పూజ ఫినిష్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్లో నేను టొమాటో బాత్ చేస్తున్నానండి. ఈ టొమాటో బాత్ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను పాన్ తీసుకున్నానండి. అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, పచ్చిశనగపప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం మినపప్పు వేసుకున్నాను, జీడిపప్పులు వేసుకున్నాను, ఎండుమిర్చిని వేసుకున్నానండి. అలాగే కరివేపాకు లేకుండా అయితే టేస్ట్ ఉండదు కదా దేంట్లోనైనా, కాబట్టి కరివేపాకు కూడా వేసుకున్నాను. అల్లంని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులో గ్రీన్ చిల్లీనే మెయిన్ అండి. అంటే గ్రీన్ చిల్లీ వల్లనే మనకి స్పైసీనెస్, కాబట్టి మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఒక 4 వేసుకొని ఉంటాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన వెంటనే మనము పీనట్స్ వేసుకోవాలి. నేను ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని ఉంటాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పీనట్స్ బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒక 2 ఆనియన్స్ని ఈ రకంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఈ సాల్ట్ వచ్చి నేను ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం వేసుకున్నాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను టొమాటోస్ వేసుకున్నాను. నేను ఒక మీడియం సైజ్వి ఒక 3 టొమాటోస్ వేసుకున్నానండి. ఇది టొమాటో బాత్ కాబట్టి టొమాటోస్ ఎక్కువే పడుతుంది. ఈ టొమాటోస్ని బాగా మిక్స్ చేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. చూడండి ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా మగ్గిపోయాయి కదా. మనము మూత పెట్టేసుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఈ రకంగా మనం మొత్తం కూడా టొమాటోస్ మగ్గిపోయేంత వరకు మనం బాగా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను రవ్వ వేసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న రవ్వ. ఇది ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ వేసుకున్నాను. నేను 2 cups రవ్వ వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక 5 cups వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మనం ఈ రకంగా ఇలా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి ఉప్మా ఇది వచ్చి మనకి ఒక్కొక్కసారి గట్టిగా అవుతుంది కదండి, ఉంటలు కడుతుంది కదా, అలా కట్టకుండా ఉంటుంది. ఇది వచ్చి బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. మీకు అంటే మనం వాటర్ వేసిన తర్వాత రవ్వ వేసామంటే చాలా ఫాస్ట్గా మిక్స్ చేయాలి, లేదంటే మనకి ఉంట కడుతుంది కదా. అలా కట్టకుండా ఉండాలి అంటే ఈ రకంగా మనం ముందే రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని వేసుకుంటున్నాను. నేను 2 cups రవ్వ తీసుకున్నానండి. 5 cups వాటర్ వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ రవ్వ ఇది రోస్టెడ్ రవ్వ కాబట్టి తొందరగానే అయిపోతుంది. దీన్ని మూత పెట్టేసేసుకొని ఒక 5 minutes సిమ్లో కుక్ చేసేసుకున్నామంటే మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుంది. చూడండి మొత్తం కుక్ అయింది కదా. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూడండి ఈ రకంగా మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి.
మీకు అంటే కొంచెం లూజ్గా కావాలంటే ఇలా ఉంచేసుకోండి, స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. లేదు ఇంకొంచెం గట్టిగా కావాలి అంటే ఒక 2-3 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని మనం వేడి చేసేసామంటే గట్టిగా అయిపోతుంది. నేను మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇంకా నేను మగ్గనిస్తాను. చూడండి మొత్తం కూడా కొంచెం గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది మనం లాస్ట్లో వేసామంటే, నెయ్యి వేసిన తర్వాత నేను ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. నేను బాగా మిక్స్ చేసేసుకున్నానండి. టొమాటో బాత్ రెడీ అయిపోయింది. ఈ టొమాటో బాత్కి కాంబినేషన్గా నేను కోకోనట్ చట్నీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, 5 మినిట్స్లో రెడీ అవుతుంది. ఈ కోకోనట్ చట్నీని నేను ఏ రకంగా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను మిక్సీ జార్లో ఒక హాఫ్ చెక్క పచ్చి కొబ్బరిని వేసుకున్నానండి. పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసిన తర్వాత నేను పుట్నాల పప్పు వేసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నానండి. మీకు ఎండుమిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను అల్లం ముక్కలు వేసుకున్నానండి. ఈ చట్నీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకున్నానండి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ రకంగా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. మన చట్నీ రెడీ అయిపోయింది. మీకు కావాలి అంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయలేదండి. నేను ఈ రకంగానే టొమాటో బాత్కి నేను సర్వ్ చేసుకున్నాను. ఈ చట్నీ వచ్చి అల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ బెంగళూరులో కొన్ని రెస్టారెంట్లో ఈ రకంగా సర్వ్ చేస్తారండి. కాబట్టి నేను ట్రై చేస్తాను. నాకైతే బాగా నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేశాను. ఇది అండి ఈరోజు నైట్ మా డిన్నర్, టొమాటో బాత్ విత్ కోకోనట్ చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ రోజు నా వ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.